ఇవాళ ఎన్సీఆర్ హెచ్ఆర్డీలో సాగునీటి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీపై ఈ సమీక్ష సమావేశం కీలకంగా చర్చించనున్నారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలో తుమ్మిడిహెట్టి బ్యారేజీపై కీలక సమావేశం జరగనుంది. సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు సేవాభవన్ లో ఈ భేటీ జరగనుంది. దీనికి తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ తుమ్మిడిహెట్టిపై రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. ఢిల్లీలో జరిగే సమావేశంలో అనుసరించాల్సిన విధానంపై సమీక్షలో చర్చించనున్నారు. నీటి లభ్యతతో పాటు ఇతర అంశాలపై కూడా చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కృష్ణా ట్రిబ్యునల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఇవాళ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా చీఫ్ రిపోర్టర్ వాసుదేవ్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వాసుదేవ్ రెడ్డి. హర్ప్రియ, నేడు ఎంసీహెచ్ఆర్డీలో సాగునీటి ప్రాజెక్టుల అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోపక్క ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించి సెప్టెంబర్ 1న ఢిల్లీలో ఒక కీలక భేటీ కాబోతా ఉన్నారు. ఈ సమావేశానికి సంబంధించి తెలంగాణ ఏ విధంగా చర్చించాలి, ఎలా తెలంగాణ అంశాలను ఏ విధంగా లేవనెత్తాలి, ఎలాగా వ్యూహరచన ఎలా ఉండాలి అన్న అంశానికి సంబంధించి ఈ రోజు తుమ్మిడిహెట్టి విషయంలో చాలా కీలకంగా కూడా చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగే సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఇక్కడ పథకరచన చేసే అవకాశం కనిపిస్తా ఉంది. నీటి లభ్యతతో పాటు ఇతర అంశాలపై కూడా చర్చించబోతా ఉన్నారు. అలాగే కృష్ణా ట్రిబ్యునల్లో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి ఇటీవల కూడా హైదరాబాద్ లో కృష్ణా ట్రిబ్యునల్ సమావేశం జరిగిన నేపథ్యం కూడా చూసాం. ఈ నేపథ్యంలో సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో నీటి వాటాల అంశానికి సంబంధించి కూడా వాడివేడి చర్చ జరిగింది. 50:50 రేషియో లెక్క ప్రకారం కూడా తాగునీటి వాటాల పంపిణీ చేయాలని కూడా తెలంగాణ డిమాండ్ చేసింది. త్రాగునీటి కోసం మాత్రమే వాడాలని కేఆర్ఎంబీలో నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ల వాడకంపై తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఏపీ 10 టీఎంసీల నీళ్లను వాడుకుంది, ఇక నుంచి వాడడానికి వీల్లేదని కూడా చెప్పింది. ఇక సెప్టెంబర్ 4న మరోసారి డ్రింకింగ్ వాటర్ అంశానికి సంబంధించి కూడా కేఆర్ఎంబీ సమావేశం కాబోతుంది. కాబట్టి ఇవన్నీ ఇటు తుమ్మిడిహెట్టి విషయంలో కావచ్చు, ఇటు కృష్ణ పైన ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తాగునీటి వాడకాలకు సంబంధించి జరిగేటువంటి సమావేశాల్లో ఏ విధంగా తెలంగాణ వ్యూహం ఉండాలి అన్న అంశానికి సంబంధించి ఈ రోజు చాలా కీలకం కాబోతోంది. మరోపక్క తుమ్మిడిహెట్టికి సంబంధించి 152 మీటర్ల ఎత్తుతో ఉన్నటువంటి అంశానికి సంబంధించి మొత్తం గ్రావిటీకి సంబంధించిన అంశంతో పాటు మహారాష్ట్ర నుంచి రావాల్సినటువంటి అనుమతులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ ఏదైతే నష్టపరిహారానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో కావచ్చు చాలా కీలక సమావేశం ఢిల్లీలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఇరిగేషన్ శాఖ ఈఎన్సీలు, సిఎస్ తో పాటు ఇతర ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులందరూ కూడా ఎంసీహెచ్ఆర్డీ సమావేశానికి హాజరు కాబోతున్నారు. తెలంగాణలో ప్రధానంగా ఎల్నినో పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా తాగునీటి అవసరాల కోసం ఎలాంటి డిమాండ్ ఉంది, నదులలో ఉన్నటువంటి వాటర్ పరిస్థితి ఏంటి, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి, తెలంగాణ డిమాండ్లను ఎలా సాధించాలి ప్రాజెక్టుల విషయంలో, మరోపక్క నీళ్ల విషయంలో అన్న అంశానికి సంబంధించి కూడా ఎంసీహెచ్లో మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి ఒక కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. దాని తర్వాత అధికారులకు వీటి విషయంలో ఎలా వ్యవహరించాలి అనే అంశానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తాం. రైట్, థాంక్యూ వాసుదేవ్ రెడ్డి.